మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు స్తుతి మహిమ ఘనతలు చెల్లును కాక. ప్రస్తుతం మనం వినబోతున్న వర్తమానమును సహోదరు విలియం మ్యారియన్ బ్రహాం గారు అమెరికా దేశంలోని టెక్సాస్ రాష్ట్రమందలి బీ మౌంట్ లో 1964వ సంవత్సరం మార్చి 11వ తేదీన ప్రసంగించి ఉండేది. ప్రభు కృపను బట్టి దాన్ని ఇప్పుడు తెలుగు అనువాదముతో వినబోతున్నాము. వర్తమానం పేరు దేవుడు ఆయన గుణ విశేషముల వల్ల గుర్తించబడును. God is identified by his characteristics. Heavenly Father, we thank Thee for the privilege of leading us here to Beaumont, Texas again. పరలోకపు తండ్రి, మరొక పర్యాయం టెక్సాస్ నుండి బీమౌంట్కు మీరు మమ్మల్ని నడిపించిన తరుణాన్ని బట్టి మీకు ధన్యవాదాలు తెలుస్తున్నాము. As I look around in these balconies, బాల్కనీల వైపు నేను తేరి చూస్తున్నప్పుడు remember the times when we were here before and the great things that You did. మేమిక్కడ ఉండినటువంటి సమయాలను, నీవు చేసిన ఘనకార్యాలను మేము గుర్తు చేసుకుంటున్నాము. No doubt many of those people are sitting right here tonight. ఆనాటి అనేక మంది ప్రజలు ఈ రాత్రి ఇక్కడ కూడుకుని ఉన్నారన్న మాట నిస్సందేహమే. If You had not touched their sick bodies, they would not be here tonight. నీవు వారి దేహాలను ముట్టకుండా ఉండకపోతే వారి రాత్రి ఇక్కడ ఉండేవారు కాదు. But You did, and they're here. అయితే నీవు ముట్టావు, వారు ఇక్కడ ఉన్నారు. Many memories linger. It'll go all into eternity with us. అనేక జ్ఞాపకాలు తలలో మెదలుతున్నవి, నిశ్చత్వములోకి అవి మాతో కలిసి వస్తవి. We pray that You'll give us a great outpouring of the Spirit. గంభీరమైన ఆత్మ కురుంబరింపును మాకు అనుగ్రహింపని మేము ప్రార్థిస్తున్నాము. Bless us together. Bless every church, every member. మమ్ము ఆశీర్వదించండి, ప్రతి సంఘాన్ని, ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. And Lord, especially bless our dear young brother here, Brother Perry Green. ప్రభువా, ప్రత్యేకించి ఇక్కడ ఉన్న యవనస్తుడైన సహోదరుడు పెరీ గ్రీన్ ను ఆశీర్వదించండి. Walks out in the forefront to try to put forth this. దీన్ని ముందుంచాలని ముందుటి స్థానంలోకి నడుచువాడు ఇతడు. May the people of this lovely city see the feeling that this young man has for the people here. నగరమందుల ప్రియమైన ప్రజల కొరకు ఈ యవనస్తులు కలిగి ఉన్న భావాన్ని వారు చుచుదురు కాక, To bring them to the Christ that he loves. తన్ను ప్రేమించు వాడిని క్రీస్తునకు తాను తెచ్చినటువంటి అతని యొక్క భావాన్ని ప్రజలు చూచుదురు కాక, And he's trying to bring in every ministry that he would think that would be right. మంచిదని తాను తలంచే ప్రతి పరిచర్యను అతను తీసుకుని వచ్చుటకై ప్రయత్నిస్తున్నాడు. That he's examined by the Word, and he wants to see the people be saved. వాక్యాన్ని ఎవడను పరీక్షించినంత కూడా మరియు ప్రజలు రక్షించబడాలని అతను ఆశ కలిగి ఉంటున్నాడు. Help us, Father, in our efforts. తండ్రి, మా ప్రయత్నాలన్నింటినీ వాటికి సహాయము చేయండి. As we give ourselves to You for service to the honor and glory of God. దేవుని ఘనత కొరకు, మహిమ కొరకు మమ్మల్ని మేము పరిచర్య కొరకు నీకు అప్పగించుండగా మాకు సహాయము చేయండి. We ask it in Jesus' name. Amen. యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. Now, we just remember each night now, bring somebody with you. మీతో కలిసి మరొకరిని తోడుకొని రమ్మని ప్రతి రాత్రి మీకు జ్ఞప్తి చేస్తున్నాము. Here, get on the phone and tell somebody and tell every pastor, every church. ఫోన్ తీసుకోమని, వినమని ప్రతి సంఘానికి, ప్రతి పాస్టర్ గారికి ఒకరికి తెలియచేయమని జ్ఞప్తి చేస్తున్నాము. No matter what it is, even if they differ with us. అదేమైనప్పటికీ పర్వాలేదు, వారు చిట్ట చివరికి మనకు వ్యతిరేకులైనప్పటికీ. As long as you can come in, sit down, behave, be nice, we certainly appreciate you being here. మీరు వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా బావుగా వచ్చి కూర్చోనండి. మీరు ఇక్కడ ఉన్నందుకు మేము తప్పక హర్షిస్తున్నాము. And now, bring your Bible, bring a pencil, sit down the text. మీ బైబిల్, మీ పెన్సిల్ తీసుకుని వచ్చి పాఠ్యాంశముగా ఉంచండి. Go seek them out. Check them with the Word and see if they're right or not. See? వెళ్ళి పరిశోధించి దేవుని వాక్యంతో పరీక్షించి అది సరిగా ఉన్నదో కాదో చూడండి. చూశారా? And then don't take your own theology, just take it the way the Bible's written. మీ సొంత వేదాంతముతో తీసుకునవద్దు. బైబిల్లో ఎలా వ్రాయబడినదో అలాగే చూడండి. See, many times we can say, it means this. This is what it means. చూడండి, మనం ఇలాగే చెప్తుంటాము, దీని అర్థం ఇది, దీన్ని గురించి ఇది నా భావం అంటాం. God don't need any interpreter. He interprets His own word. See? దేవుడికి ఎలాంటి అనువాదకుడు అవసరం లేదు.
ఆయన వాక్యానికి ఆయనే అనువాదం చెప్తాడు. గమనించారా? God said, "Let there be light," and there was light. వెలుగు కలిగాకని దేవుడు పలికాడు, వెలుగు కలిగినది. That didn't need any interpretation. దానికి మరొక అనువాదం అవసరం లేదు. It happened just the way He said. ఆయన చెప్పిన రీతిగానే అది జరిగినది. He said, "A virgin shall conceive," and she did. కన్య గర్భము ధరించి అని ఆయన పలికాడు, అలాగే కలిగినది. That don't need any interpretation. దానికి ఎటువంటి అనువాదం అవసరం లేదు. God has promised certain things for this age that's got to come to pass. ఈ యుగాన్ని గురించి దేవుడు కొన్ని వాగ్దానాలు చేశాడు, అవి జరుగుతున్నవి. He said it. It don't need interpretation then. ఆయన చెప్పాడు, దానికి ఇలాంటి అనువాదం అవసరం లేదు. God said so, and He interprets Himself. దేవుడు చెప్పాడు, ఆయనకు ఆయనే అనువాదం చెప్తాడు. So therefore, the Bible said it's not without any private interpretation. ఇలాంటి మరొక అనువాదం అవసరమైనది బైబిల్ తెలియజేస్తుంది. God interprets His own word by vindicating it. దానిని రుజువు చేయడం ద్వారానే దేవుడు తన స్వంత వాక్యానికి అనువాదం చెప్తాడు. Now I wonder if we would stand up while we read His word from the book of Hebrews, the first chapter. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం, ఆయన వాక్యముని మనం చదువుతుండగా మనం నిలబడదాం. The reason I asked you to stand is in honor of this word. ఎందుకు మీరు నిలబడాలని చెప్తున్నా అంటే అది ఈ వాక్యాన్ని ఘనపరచుడవుతుంది. I believe that the word is God. వాక్యము దేవుడని నేను నమ్ముతాను. In the beginning was the word. The word was with God, and the word was God. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. And the word was made flesh and dwelt among us, Jesus Christ, the same yesterday, today, and forever. ఆ వాక్యము శరీరధారై మన మధ్య నివసించెను. యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. That's the theme of our campaign. అదే మా సమావేశం యొక్క ముఖ్యాంశము. Therefore, when we read His printed self here on this word, we stand. అందుచేత ఇక్కడున్న ఆయన వాక్యమైన ముద్ర రూపంలో ఉన్న ఆయన్ను మనం చదువుతున్నప్పుడు నిలబడదాము. When we pledge allegiance to the flag, జెండాకు వాగ్దానం మనం చేసేటప్పుడు, when our flag passes by, we stand in honor of our flag, our nation. We should do it. మన జెండాలు ఎగరవేయినప్పుడు జెండా గౌరవార్థం నిలబెడతాము. జాతి గౌరవార్థం మనము అలాగే చేయాలి. Then how much more should we stand when we read the Word of God? అలాంటప్పుడు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు మనం ఎంతగా నిలబడవలసి ఉన్నది. Hebrews 1:1-3 as we read. హెబ్రీ 1:1-3 వరకు చదువుదాం. God, who at sundry times and in divers manners spake in times past unto the fathers by the prophets. పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడే దేవుడు hath in these last days spoken to us by His Son, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను, whom He has appointed heir over all things, by whom also He made the worlds. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించెను. Who being in the brightness of His glory and express image of His person, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమత్తునై ఉండి, and upholding all things by the word of His power, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, when He had by Himself purged our sins, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, sat down on the right hand of the Majesty on high. ఉన్నత లోకమందు మహామహుడుకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. Let us pray. ప్రార్థించుకుందాము. How many now with bowed heads and hearts would like to be remembered in prayer? మన హృదయాలు మన తలలు వచ్చి ఉండగా ఎంతమంది మీలో ప్రార్థనలో జ్ఞప్తించుకోవాలని కోరుతున్నారు? That through this meeting somewhere, God will grant your request. ఈ కుటుంబాల ద్వారా ఒక చోట దేవుడు మీ విన్నపమును అనుగ్రహిస్తాడు. Just lift your hands. The Lord sees your hands. చేతులు పైకెత్తండి. ప్రభు మీ హస్తాలు చూస్తున్నారు. Our Heavenly Father, so far as my human eyes could see, there was a complete mass of hands. పరలోకమందున్న మా తండ్రి, నరుడుగా నా నేత్రము చూడగలిగేంత వరకు నిన్నైన హస్తాల గుంపు కనిపిస్తున్నది. Surely Brother Green's revelation and my desire to come was right. వాస్తవంగా సహోదరు గ్రీన్ యొక్క ప్రత్యక్షత నేను రావాలని ఆశించడం యథార్థమై ఉంటున్నది. Father, give them their desire according to Thy word and Thy promise. తండ్రి,
నీ వాగ్దాన ప్రకారంగాను నీ వాక్యానుసారంగాను వారి ఆశ తీర్చండి. We commit them to Thee, మేము వారిని నీకు అప్పజెప్పుతున్నాము. and may our lives be so fitted with the Word that the Word will become flesh among us. వాక్యానికి అనుకూలంగా మా బ్రతుకులు సరిపోవును గాక, తద్వారా వాక్యం మా యందు శరీరధారి అగును గాక, And will give the people faith to draw from their account in heaven, పరలోకమున తమ ఖాతాను విశ్వాసము ద్వారా స్వీకరించినట్లుగా ప్రజలకు ఆ వాక్యము దయచేయును కాక, which Jesus settled for them long ago for their sins and sickness as they're in the journey. వారు తమ యాత్ర మార్గమందుండగా వారి రోగముల కొరకు పాపముల కొరకు యేసు ఎప్పుడో సిద్ధపరిచాడు. Bless us now, we pray, as we wait on Thee to reveal to us Thy Word. మమ్మిప్పుడు దీవించండి, నీ వాక్యం మాకు బయలుపరచమని నీ కొరకు కనిపెడుతూ ప్రార్థిస్తున్నాము. And make it flesh among us, for we asked it in Jesus' name. Amen. You be seated. అది మా మధ్య శరీరధారి అవును కాక, యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చోనండి. Now, I would, if you would just try to don't move around no more than what you possibly can help. సాధ్యమైనంత వరకు అటు ఇటు తిరగవద్దు, అలా ప్రయత్నించండి. By me getting up and going until just the next 45-50 minutes, something like that. నా అర్థం ఏంటంటే 45-50 నిమిషాల వరకు లేవటం, అటు ఇటు వెళ్ళవద్దు. Now, the thing is this. We want to know what is truth. మన యొక్క ప్రయత్నం ఏదనగా సత్యమనగా ఏంటో మనం తెలుసుకోవాలి. And that's the only one truth that I know is the Bible. నాకు తెలిసినంత వరకు ఒకే ఒక సత్యం ఉన్నది, అది ఏదనగా బైబిల్. Now, God is going to judge the world someday. We believe that. ఒకానొక దినాన దేవుడు లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు, అది మేము నమ్ముతున్నాము. And each one of us mortals is going to be brought into His presence for judgment. శరీరులమైన మనము తీర్పు కొరకై ఆయన సన్నిధికి తీసుకుని రాబడతాము. I have a few notes wrote out here in scriptures that I want to refer to in a few minutes. కొన్ని నిమిషాలు నిర్వచించడం కోసము కొంత లేఖన భాగాన్ని, కొంత పట్టిక నా యొద్ద ఉంచుకున్నాను. Now remember, if I should ask tonight, గుర్తుంచుకోండి, నేను ఇక్కడ ఇలా అడిగినట్లయితే, is there a Catholic here? Yes, it's saying perhaps. ఎవరైనా కథోలిక్ వారు ఉన్నారా? అవును అని బహుశా వారు అనవచ్చు. Well, what will God judge the world by? They'd say the Catholic Church. దేవుడు దేని ద్వారా లోకానికి తీర్పు తీర్చును? కథోలిక్ సంఘం ద్వారానే అని అంటారు. Then I'd say back, what Catholic Church? నేను తిరిగి ఏ కథోలిక్ సంఘం ద్వారా అని అడిగితే, They disagree. There's plenty of disagreements. వారు అంగీకరించరు, అనేకమైన ఐశ్వర్యాలు ఉన్నవి. One's a Roman, one's a Greek, and the Orthodox, so forth. We have plenty. ఒకటి రోమన్, ఒకటి గ్రీకు, ఆర్థోడాక్స్ మొదలైనవి మనకు అనేకములు ఉన్నవి. If I'd say the Methodist is raised up, say he'll judge it by the Methodist Church. మెథడిస్టులు లేచి నిలబడి ఆయన మెథడిస్టు సంఘము ద్వారానే తీర్పు తీర్చును అని చెప్తారు. Well, if that's so, then the Baptist has not a chance. అలాగైతే ఇక బాప్టిస్టు వారికి తరుణం లేదు. If they judge it by the Baptist, then the Methodist doesn't have a chance. బాప్టిస్టు వారి ద్వారా తీర్పు తీర్చితే ఇక మెథడిస్టు వారికి తరుణం లేదు. Because remember, one little misquoting of the word, గుర్తుంచుకోండి, వాక్యానికి ఒక వ్యతిరేక భాష్యం పలికితే, one, not all of one verse. ఒకటి అన్నీ కాదు, వరుసలోని అన్ని పదాలు కాదు, just one little iota of misbelieving the word cause ever death, ever sickness, ever sorrow. వాక్యంలోని ఒక పొల్లును అనుమానించితే మరణం, వ్యాధి, దుఃఖం సంప్రాప్తమవుతుంది. That was Eve in the Garden of Eden. ఏదైనా తోటలోని హవ్వ. Now, if all this cost that for just one lady misunderstanding the word, ఒక స్త్రీ వాక్యాన్ని అలా అపార్థం చేసుకున్న దానికి ఘనంగా ఇదంతా ప్రాప్తించినది. She didn't do it willfully. She was deceived, the Bible said. ఆమె ఇష్టపూర్తిగా చేయలేదు, కానీ ఆమె మోసపరచబడెను అని బైబిల్ తెలుపుతుంది. Deceived by the word caused all this. వాక్యమును గూర్చి ఆమె మోసపరచబడెను, తత్ఫలమే ఇదంతా. Then you and I are not going back with anything less than the entire word.
అందును బట్టి నీవు నేను సంపూర్ణ వాక్యాన్ని దాటి వెనుకకు వెళ్ళకూడదు. Now, I believe the Bible says that He won't. సరే, ఆయన అలా చేయడు అని బైబిల్ చెప్తుంది. I don't believe God will judge the world by the Pentecostal church, by the Methodist, Baptist, or Catholic. పెంతెకోస్తు సంఘము ద్వారా, మెథడిస్టు సంఘము ద్వారా, బాప్టిస్ట్ సంఘము ద్వారా, కథలిక సంఘము ద్వారా దేవుడు లోకానికి తీర్పు తీరుస్తాడని నేను నమ్మను. He'll judge it by Jesus Christ. Amen. He said so. Amen. And Christ is the Word. యేసుక్రీస్తు ద్వారా ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన అలా చెప్పాడు. క్రీస్తు వాక్యమై ఉన్నాడు. In the beginning was the Word. Word was with God, and the Word was God. ఆది యందు వాక్యముడెను, వాక్యము దేవుడి వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. And the Word was made flesh and dwelt among us, the same yesterday, today, and forever. ఆ వాక్యము శరీరధారి మన మధ్య నివసించను. అదే నిన్న నేడు యుగయుగములు ఒక్కడే రీతిగా ఉన్నది. The whole thing is a great eternal. సమస్తము కూడా ఘనమైన నిత్యత్వమై ఉన్నది. Eternity never did begin, it never can end. నిత్యత్వం అనేది ఆరంభించదు, అంతము కాదు. Therefore, in this great eternal one was attributes. ఈ గంభీరమైన నిత్యత్వంలో ఉన్న ఒకరు లక్షణాలు ఉన్నవి. To be Father, to be Son, to be Savior, to be Healer. తండ్రి ఎవటకు, కుమారుడెవటకు, రక్షకుడెవటకు, స్వస్థత ఇచ్చువాడెవటకు. And all these things was in Him. ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నవి. And only thing is happening now is displaying His attributes. That's all. ఇప్పుడు జరుగుతున్న ఇవన్నీ ఆయన లక్షణాలంటికి బయలుపరుచుతున్నవి. అవును, Now, our names were put on the Lamb's Book of Life before the foundation of the world. జగదుత్పత్తికి పూర్వమే మన పేరులు గొర్రెపిల్ల జీవగంధమందున్నవి. And when the Word strikes that, if it's any light there that's been ordained to life, మరి వాక్యము దాన్ని సంధించినప్పుడు నిత్య జీవనకు ఏర్పరచబడిన ఎలాంటి వెలుతురున్నప్పటికీ Jesus said, "No man can come to me except my Father draws." యేసు ఇలా చెప్పాడు, నా తండ్రి వారిని ఆకర్షించదనే గాని ఎవడు నా యొద్దకు రాడు అని. And all that my Father has given me will come to me. నా తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చెదరు. So, you see, it's the Word constantly, the Word. కనుక చూడండి, ఇది వాక్యము, నిరంతరము వాక్యమే, వాక్యమే. Now, I want to speak tonight upon the subject, ఈ రాత్రి నేను ఈ అంశం మీద మాట్లాడాలని ఆశిస్తున్నాను. drawing from a context out of this text that we read. చదివిన ఈ పాఠములో ఉండి సందర్భము తీసుకొని మాట్లాడతాను. God is identified by His characteristics. దేవుడు తన యొక్క గుణ విశేషముల ద్వారా గుర్తించబడును. Now, most everything that we find can be identified by its characteristics. ప్రతిదీ కూడా వాటి యొక్క గుణ విశేషములను బట్టి మనము గుర్తించగలుగుతాము. Now, we notice like in animal life. You take like in bird life. జంతువుల జీవితాన్ని మనం గమనిస్తే పక్షి జీవితాన్ని తీసుకోండి. Now, you take like a yellow hammer when he's flying and a jaybird. They look a whole lot alike. పసుపు రంగు పక్షిని తీసుకో, అది ఎగురుట, జేబర్డ్ పాల పెట్ట, అవి ఒకే విధంగా కనిపిస్తవి. But the characteristic of the yellow hammer, he flops his wings and drops, and then up and down, up and down. That's the characteristic. ఈ పసుపు రంగు పెట్ట వాటి గుణగణముల ద్వారా అది తన రెక్కలు కిందకు వేలాడదీస్తూ తిరుగుతుంది. అటు తదుపరి పైకి కిందకు ఆడిస్తుంది. అది దాని యొక్క గుణ విశేషం. If you notice, the jaybird flies more in a beeline. అయితే పాలపిట్ట పక్షి మాత్రం తీరజేగ వలె ఎగురుతుంది. You watch the quail when he comes up, the bob white, how he flies. ఆ పిట్ట వస్తున్నప్పుడు నీవు దాన్ని గమనిస్తే ఎగురుడు నీవు కనిపెట్టు. What's the gamel quail when it comes up, you hunters? You see there's a difference. తోకబిట్ట వస్తున్నప్పుడు కనిపెట్టు, వేటగాడిని మీరు వ్యత్యాసమునుట మీరు చూస్తారు. Watch the jack snipe and the Wilson snipe. The characteristic determines what he is. జాక్ స్నైప్ ను గమనించండి, విల్సన్ స్నైప్ ను గమనించండి. వాటి గుణ విశేషాలు ఏంటో అవి ఏమై ఉన్నవో తెలియజేస్తవి. A great sheep standing on the mountainside. పెద్ద గొర్రె ఆ పర్వత శిఖరాన్ని నిలబడి ఉంటుంది. If he had his back turned, the back part of the rump is white, the other part's gray. అది వెనుతిరిగి నిలబడినట్లయితే ఆ పెరుగుదల వెనుక భాగం తెల్లగా ఉంటుంది, మిగతా భాగం బూడిద వర్ణంగా ఉంటుంది. If you didn't know the characteristics of that sheep, it could be a deer. See? ఆ గొర్రె యొక్క గుణ విశేషాలని వెనక్కపోతే అది దుప్పి అవుతుంది. గమనించారా?
See, you have to know the characteristics of them to detect what is and what is not. అది ఏదో అది ఏది కాదో అని పరిశోధించి ఎరగవలనంటే వాటి యొక్క గుణ విశేషాల్ని వెరగవలసి ఉండవలెను. Many things we could go on telling you about animal life. పలు రకమైన విశేషాలు జంతు జీవితాన్ని బట్టి చెప్పగలము. Then we come down to the human life, the characteristics between a man and a woman. ఆ తర్వాత మానవ బ్రతుకు దగ్గరికి వద్దాం. పురుషుడు స్త్రీ యొక్క గుణ విశేషాల వ్యత్యాసం. There's a difference. They're both human beings. But the characteristics of the two sects detect them. వారిరువురు కూడా మానవులైనప్పటికీ వ్యత్యాసం ఉంటున్నది. అయితే రెండు లైంగిక వర్గము గుణ విశేషాల ద్వారా వారిని మనం పరిశోధించగలము. I was reading some time ago about one of the problems that was put to the test of Solomon by the queen. ఆ రాణి ద్వారా సొలొమోను ముందు పెట్టబడిన కొన్ని పరీక్షల గురించి కొంతకాలం క్రితం చదువుతూ ఉంటిని. That she had some women dressed like men, and Solomon had them to walk and do a few things. Quickly he said, "Them's women." పురుషుల మాదిరిగా వస్త్రాలు ధరించిన కొందరు స్త్రీలు ఆమె వద్ద ఉన్నారు. సొలొమోను కొన్ని పనులు చేయమని నడవమని అడిగాడు. వెంటనే అన్నాడు, వారు స్త్రీలు. See, because that he could tell the way they did, that the characteristics of them was women. చూడండి, వారేమి చేశారో దాన్ని బట్టి అతను చెప్పగలిగాడు. వారి యొక్క గుణ విశేషాలు స్త్రీ లక్షణాలు. There's something about it that you can't hide it. It's a woman because her characteristic denotes her to be a woman. దాన్ని గురించి ఒకటి ఉంటుంది, నీవు దాన్ని దాచలేవు, అది స్త్రీ. ఎందుకంటే ఆమె గుణగణము ఆమె స్త్రీని నిర్ధారణ చేస్తుంది. It's just like right hand and left hand on people. They're both people. అది మనుషుల యొక్క కుడి చేయి ఎడమ చేయవలే ఉంటుంది. You watch, one of them's right-handed and the other is left-handed. నీవు గమనించు, ఒకటేమో కుడి చేయి సంబంధమైనది, మరొకటి ఎడమ చేయికి సంబంధించినది. Watch the way their characteristics detect them. You can tell whether they're right or left-handed or not, see? వాటి గుణ విశేషాలు కనిపెట్టు. అవి ఎడమ చేతికి సంబంధించినవా కుడి చేతికి వర్తించినవా నీవు చెప్పగలుగుతావు. గమనించు. Yet they both got hands. Both hands look just exactly alike. Just exactly alike. అయినప్పటికీ రెండు కూడా చేతులే, రెండు ఒకటేలా కనిపిస్తవి. I might drop a little something here. నేనేదైనా ఇక్కడ పడవేస్తాననుకోండి. Jesus said in Matthew 24th chapter, మత్తయి 24వ అధ్యాయంలో యేసు ఇలాగ చెప్పాడు, that in the last days the two spirits would be so close together till it would deceive the very elected if it was possible. కరవంతనములో రెండు ఆత్మలు ఒకే విధంగా ఉండి సాధ్యమైతే ఏర్పరచుకున్న వారిని సైతము మోసపరుస్తవి. Now that's just like looking at a right hand and a left hand. అది ఎడమ చేయి కుడి చేయి ఏ విధంగా కనిపిస్తుందో అలాగా. They both got thumbs, fingers, nails, small fingers, middle fingers, so forth, index, all are different fingers. రెండికి బొటన వేలు ఉంటవి, వ్రేలు ఉన్నవి, గోళ్ళు ఉంటవి, చిన్న వేళ్ళు, మధ్య వేళ్ళు, చూపుడు వేళ్ళు, అవన్నీ కూడా వేరువేరుగా ఉన్న వేళ్ళు. They're both the thumbprints. One's just turned one way, one the other. రెంటిని బొటన వేలు ముద్రలు ఉన్నవి. ఒకటేమో ఒకవైపు, మరొకటేమో ఇంకో వైపు. Both the same print, made the same way. The thumbprint. బొటన వేల ముద్రలు రెండికి ఒకే ముద్ర, ఒకే వైపు. Everything is identically alike. The only difference is the characteristic of it. ప్రతిదీ ఒకేలా ఉన్నట్లుగా కనిపిస్తుంది. అయితే వ్యత్యాసం ఏదనగా వాటి గుణ విశేషాలు మాత్రమే. One is a left hand and one is a right hand. That's the only difference. ఒకటి ఎడమ చేయి, మరొకటి కుడి చేయి, అదే వ్యత్యాసము. And that's just the way the spirits will be in the last day. ఆఖరి దినాల్లో ఆత్మలు అలాగే ఉంటవి. They will, just the characteristic of it will detect whether it is of God or not. అవి దేవుని సంబంధమేవా లేక కాదా అని వాటి గుణ విశేషాలను బట్టి తెలియబడుతున్నది. One of them will be right and the other will be wrong. You'll only know it by the characteristic of God. ఒకటేమో మంచి, మరొకటేమో చెడ్డది. దేవుని యొక్క గుణ విశేషాలను బట్టి మాత్రమే నీవు తెలుసుకోగలుగుతావు. Just perfectly, it'll have to be that way. సంపూర్తిగా అది మార్గమందే ఉంటుంది. But right hand would say is right, the left hand was wrong. See, or vice versa. అయితే కుడి చేతిని కుడి అని, ఎడమ చేతిని తప్పని, అలాగే వారి తలకిందులుగా చెప్తాము. One of them, they're determined by their characteristics. అవి వాటి గుణ విశేషాల బట్టి తెలియబడుతున్నవి.
Only can you know it by its characteristics. వాటి గుణ విశేషణల బట్టి మాత్రమే నీవు తెలుసుకోగలుగుతావు. As Israel was in its journey coming up out of Egypt. ఐగుప్తు నుండి వస్తూ ఇశ్రాయేలు తమ యాత్ర మార్గమందున్నలాగున Now God was with Israel. దేవుడు ఇశ్రాయేలుకు తోడుగా ఉన్నాడు. He had showed them a great sign down there, sent a prophet to them and identified His written word. అక్కడ ఆయన గొప్ప సూచికలను చూయించి వారి కొరకు ఒక ప్రవక్తను పంపించి ఆయన వ్రాసిన వాక్యాన్ని ఆయన గుర్తింపచేశాడు. And as He brought them up, we watch His characteristics. ఆయన వారిని బయటకు తెచ్చిన తర్వాత ఆయన గుణ విశేషాలు మనం గమనిద్దాము. How He met Moses, the things that He did. ఆయన మోషేని ఎలాగే కలుసుకున్నది, ఆయన చేసిన విషయాలు చూద్దాము. On the road up, they come to another nation, which was Moab. మార్గ మధ్యాన వారు ఇంకొక దేశానికి చేరారు, అది మోయాబు దేశము. And Moab was a great nation, not heathen by no means. మోయాబు గొప్ప దేశం, ఏ కోవకు కూడా అది అన్య దేశము కానే కాదు. That was Lot's daughter's children, and they were believers. అదే లోతు బిడ్డల ద్వారా కలిగిన సంతానము, వారి విశ్వాసులు. Now watch the two nations. One of them is a recognized nation. ఇప్పుడు రెండు దేశాలను గమనించు. ఒకటేమో గుర్తించబడిన దేశము, the other one is just a sojourner. ఒకటేమో కేవలము యాత్ర చేయు దేశము. And now they come to the place that వారు ఆ స్థలానికి రాగా this great nation of Moab lays right straight in the line of their path of duty to go to the promised land. వాగ్దాన భూమికి వెళ్ళు విధి నిర్వహణ మార్గములో ఈ మోయాబు దేశమున్నది. Now they had, look at the two nations. Each of them had a prophet. రెండు దేశాలను చూడు, రెండు కూడా ప్రవక్తలనే కలిగి ఉన్నవి. One of them was the great teacher and prophet Balaam. ఒకటి గొప్ప ఉపదేశకుడైన ప్రవక్తని కలిగి ఉన్నది, అతడు బిలాము. The other was Moses. రెండవ వ్యక్తి మోషే. Now Balaam comes down to curse Israel. బిలాము ఇశ్రాయేలును శపించుటకై వస్తున్నాడు. And notice, both of them were absolutely fundamental. గమనించు, ఇరువురు కూడా నిర్హేతుకంగా మూలాధారమైన వారే. The prophet, fundamentalist from Balaam, said, ఈ ప్రవక్త బిలాము అతని ప్రధానులు ఇలా అన్నారు, build me 7 altars. That's exactly God's number. 7 బలిపీఠములు నా కొరకు కట్టండి అని అన్నాడు. అది తప్పనిసరిగా దేవుడి సంఖ్య. And offer up on each altar a clean sacrifice, a bullock. మరియు ప్రతి బలిపీఠం పైన ఒక ఎద్దును పరిశుద్ధార్పణ అర్పింపవలెను. Which is exactly the same sacrifice they had down in the camp of Israel. ఇశ్రాయేలు సమాజంలో అర్పించే అర్పణ అదే. And he said, upon each altar also offer a ram. అతను ఇలా చెప్తున్నాడు, ప్రతి బలిపీఠం పైన పొట్టేలును కూడా అర్పించవాలని చెప్పుతున్నాడు. Speaking of the coming of Christ. క్రీస్తు మొదటి రాకడ గురించి మాట్లాడుట. And down in Israel they offered the same sacrifice. అక్కడ ఇశ్రాయేలులో కూడా అదే అర్పణ అర్పిస్తున్నారు. Same altars, same God. But one of them was wrong and the other was right. ఒకే బలిపీఠము, ఒకే దేవుడు, అయితే ఒకరైతే తప్పు, మరొకరైతే మంచి చేస్తున్నారు. And now the only way that you could tell which was, నీవు తెలపలసిన ఒకే ఒక మార్గమేదనగా, when it comes fundamentally to the word, both of them were right. వాక్యము వద్దకు అవి మూలాధారముగా వచ్చున్నప్పటికీ అవి రెండు ఖచ్చితమైనవిగా ఉన్నవి. But you see, one, his motives is wrong. అయితే ఒకరిని చూడు, అతని యొక్క ప్రణాళికలు తప్పైనవి. He was trying to cut off his brother from the line of promise that God had given him. తన సోదరునికి దేవుడు అనుగ్రహించిన వాగ్దాన వరుసను అతను తెంపివేస్తున్నాడు. Another thing, ఇంకో విషయం, the prophet of Balaam was fundamental. ఆ ఒకడు బిలాము మూలమునే ఆధారం చేసుకున్నవాడు. But the prophet Moses was identified by the characteristics of God. ప్రవక్త అయిన మోషే అయితే దేవుని గుణ విశేష వలన గుర్తించబడినవాడు. There was a pillar of fire, supernatural light hanging over them. అగ్నిస్తంభము,
అతీతమైన అనగా ప్రకృతము కాని వెలుగు వారిపైన ఉన్నది. And there was great healings in their camp. గొప్ప స్వస్థతలు వారి ప్రయాణ కాలంలో జరిగినవి. Supernatural God showing supernatural signs. అప్రకృతమైన దేవుడు అతీతమైన గుర్తులను చూయించాడు. And they were staying exactly with the word of promise వాగ్దాన వాక్యమే లేవారు నిలిచి ఉన్నారు. that God gave Abraham back in the time that both nations started. ఆ రెండు దేశాలు ఆరంభమైన ఆ కాలంలోనే దేవుడు అనుగ్రహించాడు ఆ వాగ్దానాన్ని. But now Moses had Abraham's promise going to the promised land. ఇప్పుడైతే అబ్రహాము ఆశీర్వాదముతో మోషే వాగ్దాన దేశానికి వెళుతున్నాడు. Balaam, also a prophet of the Lord, standing down there. ప్రభు ప్రవక్త అయిన బిలాము కూడా ఇక్కడ నిలబడి ఉన్నాడు. And the only way you could identify, not from their fundamental teaching, నీవు గుర్తించవలసిన ఒకే ఒక మార్గం వారి ప్రాథమిక బోధన బట్టి కాక, but by the characteristic of God. దేవుని గుణ విశేషాల బట్టి నీవు గుర్తిస్తావు. There was the sound of a shout of the voice of the king down here with Israel. ఇక్కడ ఇశ్రాయేలు రాజు యొక్క స్వరం లేక శబ్దం వినిపిస్తుంది. The atonement was in effect. ప్రాయశ్చిత్తార్థ బలి కార్యనిర్వహణ దాల్చి ఉన్నది. A brass serpent, a smitten rock. ఎత్తడి సర్పం, చీల్చబడిన రాయి. And God was with them, దేవుడు వారితో ఉన్నాడు. identifying himself in a supernatural light అప్రకృతమైన వెలుగు అయి తన్ను తాను గుర్తించబడుతున్నాడు. and healing their sickness and diseases as they went on. వారు సాగుతున్న కొలది వారి రోగములు వ్యాధులు స్వస్థపరుస్తున్నాడు. The characteristics prove what he was. ఆయన ఉన్నాడని ఆయన గుణ విశేషాలు నిరూపిస్తున్నవి. Staying in the line of the word for that age, ఆ యుగానికి ఉన్న వాక్య వరుసలో వారు నిలబడి ఉన్నారు. to the age that they were living in. వారు నివసిస్తున్న ఆ యుగములో God's characteristics identified himself with Moses. దేవుని గుణ విశేషాలు మోషేతో తన్ను తానుగా ఉన్నాడని గుర్తించబడుతున్నవి. See, the characteristics of God identified with Moses. చూడండి, దేవుని యొక్క గుణ విశేషాలు మోషేతో ఉన్నవని గుర్తించబడుతున్నవి. The pillar of fire, the atonement action, అగ్ని స్తంభము, ప్రాయశ్చిత్తార్థ ప్రక్రియ, the supernatural smitten rock, and also the brass serpent, speaking of healing. అప్రకృతమైన విషయాలు, చీల్చబడిన బండ, ఇంకా ఇతడి సర్పము, స్వస్థతలు పలుకుట. And then again, they were in the line of duty of the promise of God. అవన్నీ దేవుని వాగ్దానమందున్న కార్య నిర్వహణలోనే ఉన్నవి. Again, God's characteristics is not natural. ఇంకా దేవుని యొక్క గుణ విశేషాలు ప్రకృతి సంబంధమైనవి కావు. God's characteristics is supernatural. దేవుని యొక్క గుణ విశేషాలు అప్రకృతమైనవి. Because he is a creator. ఎందుకంటే ఆయన సృష్టికర్త. He is a supernatural. ఆయన అతీతుడైన వాడు. And when God's characteristic begins to display itself, దేవుని గుణ విశేషాలు వాటికవే బహిర్గతమవుతవి. it's so unusual to the modern thinking that it throws them off the line. అవి వరుసలో పడవేసినట్లుగా చేస్తున్నవి. ఎందుకంటే నవీన తలంపులకవి అసంభవమైనవి. They cannot understand it. వారు అవి అర్థం చేసుకోలేరు. Yet he never gets away from his promise. అయినప్పటికీ ఆయన వాగ్దానాన్ని ఆయన దూరమగవాడు కాదు. God in all ages has said of lot of the word. నేను చెప్పాను, అన్ని యుగాలకు దేవుడు తన వాక్యాన్ని పంచిచ్చున్నాడు. Let's just take for instance one. ఉదాహరణగా ఒకటి తీసుకుందాము. There was Joseph, the husband of Mary. మరియ భర్తని యేసేపు ఉన్నాడు. And now he was engaged to this young lady, and they were to be married. ఈ యవనస్తురాలను అతను ప్రధానము చేసుకున్నాడు. వారికి పెళ్లి జరగాలి. But then, before they came together, she was found with a child of the Holy Ghost. అయితే వారు ఏకము కాకమునుపు పరిశుద్ధాత్మలో ఆమె గర్భము ధరించినది. Now we all believe that. మనమంతా అది నమ్ముతున్నాము. If we're Christians, we must believe that in order to be a Christian. మనము క్రైస్తవుల మగుడు కొరకై ఇది నమ్మవలసి ఉన్నది. That's the Bible. You got to believe every word in the Bible to be a Christian. అది బైబుల్. నీవు క్రైస్తవుడు అవుటకై బైబిల్లోని ప్రతి మాటను నమ్మాలి. Now, because if the Holy Spirit is in your, ఎందుకనగా
పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నట్లయితే it'll punctuate every word and every promise with an amen. ప్రతి వాక్యాన్ని ప్రతి వాగ్దానాన్ని ఆమేన్ దానితో విరామము కలుగజేస్తుంది. Because now Joseph was a just man. He was a good man. ఎందువల్లంటే యోసేపు నీతిమంతుడు, అతను మంచి వ్యక్తి. And no doubt that Mary had told him the visit of Gabriel. నిస్సందేహంగా గాబ్రియేలు వచ్చి దర్శించిన సంగతి మరే చెప్పి ఉంటుంది. And how that she is to be overshadowed by the Holy Spirit. పరిశుద్ధాత్మ వల్ల ఎలా గర్భము ధరించింది. And was to conceive and bear a son. కుమారుని కడు కొరకై గర్భము ధరించినది. And his name was to be called Jesus. యేసు అను ఆయన పేరు పెట్టబోతున్నది ఆమె చెప్పి ఉంటుంది. How that she must have told that to Joseph. ఆ విషయాలన్నీ యోసేపుకు చెప్పి ఉంటుంది. And Joseph could look in her big brown eyes and he could see the innocence of it, and he wanted to believe that. విశాలమైన ఆమె గోధుమ వర్ణ కళ్ళల్లోకి యోసేపు చూచి అందులో అమాయకత్వాన్ని అతను గ్రహించగలిగి అతను నమ్మాలని అనుకున్నాడు. He wanted to believe it with all of his heart, yet it was too unusual. తన హృదయపూర్తిగా నమ్మాలనుకున్నాడు, అది అసాధారణమైనప్పటికీ కూడా. And he was minded to put her away privately. తన మనస్సులో రహస్యంగా ఆమెను విడనాలనుకున్నాడు. Now, if a man is sincere in it, ఒక వ్యక్తి ఒక దాని యందు యథార్థపరుడైతే God will make some way to show that man that is truth. అది సత్యమే అని తెలియజేయడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. He's obligated if you're sincere. నీవు యథార్థపరుడు అయితే ఆయన చేయబద్ధుడై ఉంటాడు. If you sit and walk away from it, then you're to be judged. నీవది చూచి దూరమైపోతే నీవు తీర్పు తీర్చబడతావు. But if you're sincere and see truth. నీవు యథార్థపరుడు అయితే సత్యాన్ని చూస్తావు. Now, Joseph was this minded. యోసేపు నీతి మనస్సు గలవాడు. He said, it's so unusual. ఇది ఎంతో అసాధారణమైనదని చెప్పాడు అతడు. That's the way today. నేటి దినానికి మార్గమదే. That people, good man, fine man, good character man, fine ministers. ఆ ప్రజలు మంచివారు, యోగ్యులు, మంచి ప్రవర్తన గలవారు, ఎంతో మంచి సేవకులు. Many of them, priests and so forth, are good men. అనేక మంది బోధకులు మొదలైన వారు మంచివారే. But the supernatural vindication of the promise of this day is so unusual, it throws them off of their bounds. అయితే ఈ దిన వాగ్దాన సంబంధమైన అప్రకృతమైన రుజువు అది ఎంతో అసాధారణమైనది. వారి తూనికలో ఇది విసిరివేస్తారు. It does that because it's displaying the characteristic of God. ఇది జరిగింది ఎందుకంటే ఇది దేవుని గుణ విశేషాలు ప్రదక్షిణ చేస్తుంది. Now, Joseph, her husband, being a just man, not willingly to make her public example. యోసేపు ఆమె భర్తని యోసేపు నీతిమంతుడై ఆమెను బహుటంగా అవమానపరచగా ఇష్టపడక He couldn't believe it. He tried to. అతను నమ్మలేకపోయాడు, ప్రయత్నం చేశాడు. But while he thought on these things, the angel of the Lord spoke to him and told him. అయితే ఈ సంగతుల గురించి అతను ఆలోచించేస్తుండగా దేవుని అతనితో మాట్లాడాడు. Now, I don't always have to speak in a dream. ఎల్లప్పుడూ కూడా ఆయన కల్లో మాట్లాడాడు. He can reveal himself to you by the word. ఆయన వాక్యము ద్వారా ఆయన తను తాను బయలుపరుచుకుంటాడు. And show you that it's right if you're sincere enough to look into it and see if it is God's characteristic that's displaying itself. అది వాస్తవమేనని చూయిస్తాడు. నీవు యథార్థతతో చూచినట్లయితే అది దేవుని గుణ విశేషాలను తెలియపరచుకున్నట్లయితే. But always and ever accord with the promised word. అయితే ఎప్పుడును ప్రతి సమ్మతి వాగ్దాన వాక్యముతో ఉండును. And another thing, the word of God always corrects the error. మరొక విషయం, దేవుని వాక్యము ఎప్పుడును తప్పుడు సరిచేస్తుంది. You believe that? నీవు నమ్ముతున్నావా? The word settles it. వాక్యము నిర్ణయిస్తుంది. When God vindicates that word, it settles it. దేవుడు వాక్యాన్ని రుజువు చేసినట్లయితే అది నిర్ణయించి వేస్తుంది. Now let's just one in my mind I'd like to think. మనమంతా ఏక మనస్సు కలిగి ఉందాం. అలా నేను తలస్తున్నాను. We won't take too much time because we want to pray for some sick. ఎక్కువ సమయం తీసుకోము, ఎందుకంటే కొంతమంది రోగుల కొరకై ప్రార్థించాలి. Let's see. When Jesus, being the Word, మనం చూద్దాం. యేసు వాక్యమై ఉండి, the Bible said He was the Word. We all agree with that. That He was the Word.
ఆయన వాక్యమై ఉండేనని బైబిల్ తెలియ చెప్తుంది. మనమంతా అది అంగీకరిస్తాము. ఆయన వాక్యమై ఉండెను. Notice, when he was 12 years of age. గమనించండి, ఆయన 12 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు. Now, we have no record of him going to school. ఆయన ఎక్కడికైనా పాఠశాలకు వెళ్ళినట్లుగా సాక్ష్యాధారాలు ఏమీ లేవు. But a little 12-year-old boy got so high. అయితే 12 సంవత్సరాల బాలుడు ఎంతో ఉన్నతమైన వాడిగా ఉంటున్నాడు. His parents, Mary and Joseph, went up to the temple. ఆయన తల్లిదండ్రులు మరియా యోసేపులు ఆలయానికి వెళ్లారు. To worship at the Passover. ఆరాధన చేయడం కొరకై పస్కా పండుగకు వెళ్లారు. And while they were up there, they started back home after the Passover. వారు అక్కడ ఉన్నప్పుడు పస్కా అయిన తర్వాత ఇంటికి తిరిగి బయలుదేరారు. They had 3 days journey. 3 దినాలు ప్రయాణం చేశారు. And they could not find Jesus anywhere. యేసు వారికి ఎక్కడా కనిపించలేదు. And finally they found him after 3 days of looking for him. 3 దినాలు ఆయన కొరకై వెతికిన తర్వాత చివరికి ఆయన్ని కనుగొన్నారు. In the temple, disputing the word of God with those elders. దేవాలయములో దేవుని వాక్యాన్ని గురించి పెద్దలతో వాదిస్తుండగా ఆయన కనుగొన్నారు. And listen to Mary now. ఇప్పుడు మీరు మరియని గురించి వినండి. Now, to the people who take her to be a goddess. ఆమెను దేవతనిగా అంగీకరిస్తున్న ప్రజలు. Look, you see, the woman was deceived in the beginning. చూడండి, ఆదిలో స్త్రీ మోసపరచబడింది. గమనించండి. Watch her here. If you never noticed it, watch this. ఇక్కడ ఇవి గమనించండి. మీరెప్పుడు గమనించకపోతే ఇది గమనించు. She said, "Thy father and I have sought thee with tears." ఆమె చెప్తుంది, నీ తండ్రి నేను కన్నీళ్లతో వెతుకుచున్నాము. Notice, she condemned the testimony before those priests that she testified of. గమనించండి, ఆమె సాక్ష్యం ఇచ్చిన ఆ యాజకుల ఎదుట ఆమె సాక్ష్యాన్ని ఖండించి వేసినది. She said she was conceived by the Holy Ghost. ఆమె చెప్పినది పరిశుద్ధాత్మను గర్భము ధరించిందని. And here she called Joseph his father. మరి ఇక్కడ యోసేపు ఆయన తండ్రిని చెప్తుంది. Now watch that 12-year-old boy being the word for that hour. గమనించండి, ఆ ఘడియకు వాక్యమైన 12 సంవత్సరాల బాలుడు. He was the promised word for that hour, the anointed Messiah. ఆ కాలానికి ఆయన వాగ్దానం చేయని వాక్యమైన అభిషిక్తుడైన మెస్సయ్య. Watch what he said. ఆయన చెప్పినది ఏందో గమనించు. Know ye not that I must be about my Father's business? నా తండ్రి పనుల మీద నేను ఉండవలని మీకు తెలియదా? The word corrects the error. వాక్యము తప్పిదాన్ని సరిచేస్తుంది. See, in the supernatural, 12-year-old child. గమనించండి, అప్రకృతుడైన 12 సంవత్సరాల బాలుడు. I do not think that Jesus understood what he said. యేసు చెప్పినది ఏదో అది ఆయన అర్థం చేసుకున్నాడని నేను అనుకోవడం లేదు. But he was the word. And the word corrects the error. అయితే ఆయన వాక్యమై ఉండెను. వాక్యము తప్పును సరిచేస్తుంది. See, he corrected his mother and rebuked her in saying so. గమనించండి, ఆయన తల్లిని ఆయన సరిచేశాడు. అలాగే చెప్పినందుకు ఆమెను గద్దించాడు. Now, if it had been his father's business, he had been with his father. అది ఆయన తండ్రి పని అయితే ఆయన తన తండ్రితోనే ఉండి ఉంటాడు. If Joseph was his father. యేసేపు ఆయన తండ్రి అయినట్లయితే. But see, her all tore up and excited like Eve was and influenced. అయితే గమనించు, ఆమె గగ్గోలు పెడుతూ తబ్బిబ్బులవుతూ హవమారిగా ప్రభావితమై. Why, she said, "Your father and I have sought thee with tears." ఆమె చెప్తుంది, నేను నువ్వు నీ తండ్రియు కన్నీటితో నేను వెతుకుతున్నాము. He said, "Don't you know that I must be about my father's business?" ఆయన చెప్పాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీకు తెలియదా? See how the word is corrective. It corrects the error. చూడండి, వాక్యము ఏ విధంగా క్రమపరుస్తుందో తప్పునది సరిచేస్తున్నది. Satan made a mistake when he tried to tempt Jesus. యేసును శోధించిన కొరకై ప్రయత్నించినప్పుడు సాతాను ఒక తప్పు చేశాడు. But he come back with his own word and defeated him with the word. అయితే ఆయన తన వాక్యము చేతనే తిరిగి వచ్చి ఆ వాక్యము చేతనే వాడిని ఓడించాడు. God, the Bible said here, బైబిల్ ఇలా తెలియజేస్తుంది, దేవుడు in sundry times and divers manners identified himself to his prophets. పూర్వకాలంలో నానా సమయంలోనూ నానా విధములుగాను ఆయనే తన ప్రవక్తలకు బయలుపరుచుకున్నాడు. He spoke to the fathers through the prophets.
ఆయన మన పితరులతో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. Now, showing His characteristic of identifying Himself, see, to man. చూడండి, తనకు తానుగా ఆయన గుణ విశేషములు చూపించడం ద్వారా మనుష్యునికి బయలుపరుచుకుంటాడు. He spoke to the prophets. ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. The prophets, their visions vindicated was God's characteristic made known by the prophet's vision. ప్రవక్తలు వారి దర్శనాలు దేవుని గుణ విశేషణ ప్రవక్తల దర్శనం ద్వారా బయలుపరుచుకున్నాడు. Now, no man can explain a vision. There's no way of doing it. ఏ మనుషుడు కూడా దర్శనాన్ని తెలియచేయలేడు. అది తెలియచేయుటకు వేరే మార్గము లేదు. It's supernatural. అది అప్రకృతమైనది. It's something that you see what has been, what is, and what will be. అది ఏమై ఉంటుందో, ఏమి కానున్నదో, ఏమై ఉన్నదో అదే నీవు చూతునే ఉంటున్నది. And that was God's way of sending a man that spoke those things. మనుషుని పంపే విషయాలు తెలియజేయుట అది దేవుని యొక్క పద్ధతి ఉన్నది. And showed things that would come to pass, not just tonight, every time. ప్రతి రాత్రి, ఈ రాత్రి మాత్రమే కాదు, ప్రతి సమయంలోనూ జరగనయున్న సంగతులు తెలియజేయబడుట. Everything he said had to be perfectly with the Lord. అతను చెప్పిన ప్రతిదీ కూడా ప్రభువుతో ఏకీభవిస్తుంది. Had to be the word of the Lord. ప్రభు వాక్యముతో ఉండి ఉంటుంది. By this, gifts and callings are without repentance. దీన్ని బట్టి పిలుపును, కృపావరములను మారుమనసు లేకుండా ఉంటున్నది. You can't make your eyes brown when they're blue. నీ కళ్ళు నీలి వర్ణముతో ఉంటే వాటిని గోధుమ వర్ణంగా చేయలేవు. You can't make yourself 6 foot when you're only 4 foot. నీవు 4 అడుగులే ఉంటే 6 అడుగులుగా నీవు చేసుకునలేవు. Who taking thought can add 1 cubit to his stature? ఎవడు చింతించడం ద్వారా తన ఎత్తును 3 ఎక్కువ చేసుకునగలడు? We are both what we are by the grace of God. మనం ఏమై ఉన్నామో అది దేవుని కృపచేతనే ఉన్నాము. Now, gifts and callings without repentance. పిలుపును, కృపావరములను మారు మనసు లేకుండా కలుగును. These prophets were born prophets. ప్రవక్తలు ప్రవక్తలుగానే జన్మించారు. Moses was born a fair child. మోషే సుందరుడైన శిశువుగా జన్మించాడు. Jesus was the Son of God before the foundation of the world. జగత్తు పునాది వేయకమునిపై యేసు దేవుని కుమారుడు. The attribute of God. అది దేవుని గుణలక్షణము. Jeremiah 712 years, I believe it was, before he was born. ఆయన జన్మించక మునుపు యిర్మీయా 712 సంవత్సరాల క్రితం జన్మించాడు. He was the voice of one. అతడి ఒక స్వరము. Oh, I beg your pardon. కాదు, క్షమించండి. He was ordained a prophet to the nations. అతడు జనాంగాలకు ప్రవక్తగా నిర్ణయించబడినవాడు. And was sanctified in his mother's wombs and ordained a prophet to the nations. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రతిష్ఠించబడి దేశములకు ప్రవక్తగా నిర్ణయించబడినవాడు అతడు. John the Baptist is what I'm thinking of. బాప్తిస్మిచ్చే యోహాను నేనేమనుకుంటున్నాను, అతడు Been 712 years before he was born. 712 సంవత్సరాల మునుపు He was the voice of one crying in the wilderness. అరణ్యములో కేకవే ఒకరి శబ్దముగా ఉండెను. See, it's God placing. ఇది దేవుని యొక్క నిర్ణయము. He sends a man, ఆయన ఒక మనుషుని పంపును. takes the word of that age. ఆ యుగానికి సంబంధించిన వాక్యమును అతను తీసుకుంటాడు. But now before you can believe that word of that age, ఆ యుగానికి సంబంధించిన వాక్యాన్ని నీవు నమ్మక ముందు he identifies himself in his characteristic. ఆయన తన గుణ విశేషాల బట్టి తన్ను బయలుపరుచుకుంటాడు. See, by knowledge, by vision. గమనించండి, జ్ఞానము ద్వారాను దర్శనం ద్వారాను ఆయన బయలుపరుచుకుంటాడు. He told things that would happen, and it happened. జరగబోతున్న విషయాల గురించి ఆయన చెప్పాడు, అవి అలాగే జరిగినవి. And God said, దేవుడు చెప్పాడు, when that happens, then you believe he has the interpretation of the word, because the word of the Lord comes to this man. అది అలా జరిగినప్పుడు వెంటనే అతడు ఆ వాక్యానికి అనువాదమని నీవు నమ్ముతావు. ఎందుకంటే దేవుని వాక్యము ఈ మనుషుల యొద్దకు వచ్చినది. In his credentials, he's identified by being a seer in the Old Testament. అతని యోగ్యత పరిచయాలు అతను దీర్ఘదర్శి అని పాత నిబంధనలో గుర్తించబడుతుంది. Just as plain as it can be. కేవలం అది సామాన్యమైనదే. His characteristics is identified, made known, his characters. అతని గుణ విశేషాలు అతనిలో తెలియపరచబడి గుర్తించబడుతున్నవి. Now, that's how God dealt in sundry times, the Bible says. ఆ కారణము చేతనే
దేవుడు నానా సమయంలో సంధించుడని బైబిల్ చెప్తుంది. In divers manners he spoke to the fathers through the prophets. నానా విధములుగాను మన పితరులతో ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడాడు. But in this last days, through Jesus Christ, his Son, he speaks. అయితే ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా యేసుక్రీస్తు ద్వారా ఆయన మాట్లాడాడు. Now, Jesus said in John 10:37, యోహాను సువార్త 10:37 యేసు ఇలా చెప్పాడు, if I do not the works of my Father, then don't believe me. నేను నా తండ్రి పనుల మీద చేయనట్లయితే నన్ను నమ్మవద్దని ఆయన చెప్పాడు. See, they said, you're a man and making yourself God. చూడండి, నీవు మనుష్యుడవు, నీవు దేవునిగా చేసుకుంటున్నావు అని వారు అన్నారు. He said, if I do not the works of my Father, then believe me not. ఆయన చెప్పాడు, నా తండ్రి కార్యములు నేను చేయనట్లయితే నన్ను నమ్మవద్దని ఆయన అన్నాడు. Now he said, John was a bright and shining light. యోహాను మండుతున్న దీపం వంటి వాడని ఆయన అన్నారు. You like to walk in his light for a season. మీలో ఘనులు అతని వెలుగులో కొంతకాలం నడవాలని ఆశించుంటిరి. Now John said, I must go out. He must increase. ఇతడు యోహాను ఇలా చెప్తున్నాడు, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. He was the light of the world. ఆయన లోకములకు వెలుగై ఉన్నాడు. Because he was the vindicated, identified Word made flesh. ఎందువల్లంటే ఆయనే రుజువు చేయబడి బయలుపరచబడ్డ శరీరధారి వాక్యమై ఉన్నాడు. See, he was God with us. ఆయన దేవుడు మనతో ఉన్నాడు. The prophets were God with them. Jesus said so. ప్రవక్తలతో దేవుడు ఉన్నాడు. యేసు అలా చెప్పాడు. He said, if you call them who the Word of God comes to, God. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారు దైవులని ఆయన చెప్పాడు. How can you condemn me when I say I'm the Son of God? నేను దేవుని కుమారుని అని చెప్పినప్పుడు మీరు నన్ను ఎందుకు విమర్శిస్తారు? See? So, where the Word that's been spoken by God is vindicated. ఆ హేతువు చేతనే ఎక్కడైతే దేవుని చేత పలుకబడి రుజువు చేయబడిన వాక్యం ఉంటుందో, then that is God making Himself known by His characteristic, fulfilling His Word. అక్కడ దేవుడు తన గుణ విశేషణ ద్వారా తనకు తాను గుర్తింపు చేసుకుంటూ ఆయన వాక్యాన్ని నెరవేరుస్తున్నాడు. It needs no interpretation. It's already interpreted. దానికి మరొక అనువాదం అవసరం లేదు, అది ముందుగానే అనువదించబడి ఉన్నది. Itself proves what it is. అది ఏమై ఉన్నదో అదే రుజువు చేయబడుతున్నది. The same He said, let there be light, and there was light. వెలుగు కలుగు అక్కడ చెప్పినప్పుడు వెలుగు ఎలా కలిగినదో అలాగే. You don't have to say, well, what did that mean? దాని అర్థం ఏంటి అని నీవు అడగనవసరం లేదు. It means just, there it is. That proves it. It's already come to pass. అది ఎక్కడున్నదనే అర్థం. దాని రుజువుపరుస్తుంది. అది ఎప్పుడు జరిగి ఉన్నది. Now Jesus said that if I do not the works of my Father, or other words, if I don't have the characteristic of my Father, don't believe it. యేసులాగా చెప్పాడు, నా తండ్రి క్రియలు నా యందు లేనట్లయితే, ఇంకో రీతిగా చెప్పాలంటే నా తండ్రి గుణ విశేషాలు నా యందు లేకపోతే నన్ను నమ్మవద్దు. They identify my character, who I am. నేను ఎవరై ఉన్నది అవి నా గుణాలను బయలుపరుస్తున్నవి. If you can't believe me, then believe the identification that God has given. మీరు నన్ను నమ్మట్లయితే దేవుడు అనుగ్రహించిన గుర్తింపును నమ్మండి. If my character doesn't identify my position, నా గుణాలు నా యొక్క గుణముల స్థితిని గుర్తుపరచినట్లయితే, then don't believe my claims. అలాంటప్పుడు నా వాంగ్మూలాన్ని నమ్మవద్దు. See, you get it now? How many understands it? Raise your hands. See? గమనించారా? ఈ రాత్రి మీరు అది అర్థం చేసుకున్నారా? ఎంతమంది అది అవగాహన చేసుకున్నారో చేయొద్దండి. If my character does not identify who I claim to be, said Jesus. యేసు ఇలాగ చెప్పారు, నేను ఎవరై ఉన్నది నా గుణములు బయలుపరచకపోయినట్లయితే, then you believe, though, if you can't believe me, మీరు నన్ను నమ్మవద్దు. well, just believe the identification of the character that I am. అలాంటప్పుడు నా గుణ లక్షణాల గుర్తింపును నమ్మండి. John 14:12. యోహాను 14:12. He that believeth, Jesus said, on me, నా యందు విశ్వాసముంచిన వాడు, యేసు అలా చెప్పాడు, the works that I do shall he do also. నేను చేసిన క్రియలను అతను చేయును. Now look, he that believeth on me, a true believer. చూడండి, నా యందు విశ్వాసముంచిన వాడు ఒక నిజమైన విశ్వాసి. The works that I do shall he do also. నేను చేసిన క్రియలను చేయును. Notice,
In other words, like this: గమనించండి, ఇంకో రీతిగా ఇలా చెప్పవచ్చు. He that believeth on me నా యందు విశ్వాసముంచినవాడు shall be identified by my characteristics, the works. నా గుణ విశేషాల బట్టి, కార్యక్రియల బట్టి గుర్తించబడతాడు. That's what he did. అదే ఆయన చేసినది. He said, if I don't do the Father's works, then don't believe me. ఆయన చెప్పారు, తండ్రి క్రియను నేను చేయకపోతే అలాంటప్పుడు నన్ను నమ్మవద్దు. And the Father spoke to the prophets, and that was their characteristic identification. తండ్రి ప్రవక్తలతో మాట్లాడాడు, అది వారి గుణ విశేషాలు, గుర్తింపులు. So was it with Jesus? అలాగే యేసునందు కూడా And promises to him that believeth. నమ్మిన వారికి అదే వాగ్దానము చేయబడినది. My characteristics shall do in him just as it did in me. నా యందు ఎలాంటి గుణ విశేషాలు చేయబడినవో వాని యందు అనగా నమ్మిన వారి యందును చేయబడును. And if I do not the works of my Father, then don't believe me. నా తండ్రి క్రియలు నా యందు లేట్లయితే నన్ను నమ్మవద్దు. But if I do the works and you can't believe me, అయితే నేను క్రియలు చేసినప్పుడు మీరు నమ్మనట్లయితే then believe the works. అలానప్పుడు క్రియలను నమ్మండి. Because it's spoken of, it must be. ఎందుకనగా అవి చెప్పబడినవి, అవి జరగాలి. He said, search the Scriptures. లేఖనాలను పరిశోధించని ఆయన చెప్పాడు. For in them you think you have eternal life. వాటి యందు నిత్య జీవము కలదని మీరు తలంచుదురు. And they are they that tell you who I am. నేను ఎవరైనది అవే తెలియచేయుచున్నవి. Jesus, see, God manifested, showing himself. రండి, దేవుడు తనకు తానుగా ప్రత్యక్షపరచుకుంటున్నారు. యేసు ఆయన. They testify who I am. నేను ఎవరైనది సాక్ష్యమిచ్చుచున్నవి. That makes Hebrews 1:1 now. అదే హెబ్రీ 1:1 ఇప్పుడు God in sundry times spake by the prophets, నానా సమయంలో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడెను. clearly identifying the characteristic now of the resurrection of his Son. బహు విశదంగా ఆయన కుమారుని గుణ విశేషాలు బయలుపరచబడుతున్నవి. God spoke by the prophets then, అప్పుడు దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడినాడు. through his Son now. ఇప్పుడు కుమారుడు ద్వారా మాట్లాడుతున్నాడు. Unchangeable God, the same characteristic. మార్పు చెందినటువంటి దేవుడు, అవే గుణ విశేషాలు. Works that I do shall you also. మీరు చేసిన కార్యములు మీరును చేతురు. God known by his identified characteristic. దేవుడు తన యొక్క గుణ విశేషాలను బట్టి గుర్తించబడతాడు. That's how you know. ఆ విధంగా నీవు తెలుసుకుంటావు. You say, well, I tell you this, we sing this, we do this, and we do. నీవనవచ్చు, నేను ఇది చేస్తాను, ఇది పడుతాను, మేము ఇది చేస్తాము అని. That's not what I'm talking about. దాని గురించి నేను మాట్లాడలేదు. I'm talking about the Word made manifest and identifying the life. ప్రత్యక్షపరచబడి ఈ జీవనందు బయలుపరచబడిన వాక్యమును గురించి నేను మాట్లాడుతున్నాను. The characteristics of the promised word for the age. ఈ యుగమునకు వాగ్దానం చేయబడిన వాక్య గుణ విశేషాల గురించి నేను మాట్లాడుతున్నాను. Them Pharisees know that Bible as good as anybody. అందరికంటే మరి ఎక్కువగా పరిశీలకు బైబిల్ బాగా తెలుసు. Better than any of us clergymen know ours today. ఏదైనా బోధకులు అనబడే వారి కంటే ఎక్కువగా బాగా తెలుసు. They had to live by. దాని ద్వారానే వారు బ్రతుకవలసి ఉండేరు. Their great-great-grandfather were priests. వారి తాత ముత్తాతల యాజకులై ఉండేది. They studied it day and night. రాత్రింబగళ్ళు దాన్ని చదివారు. And they failed to see that identified word. అయితే బయలుపరచబడిన వాక్యాన్ని మాత్రం వారు చూడలేకపోయారు. Today, Luther said, నేడు లూథరన్ చెప్తారు, when you believe, you've got it. నీవు నమ్మినప్పుడే నీవు దాన్ని పొందావంటారు. The Methodists said, మెథడిస్టులు చెప్తారు, when you shout, you got it. నీవు కేకలు వేస్తే దాన్ని పొందావంటారు. The Pentecostals said, పెంతెకోస్తు వారంటారు, when you spoke in tongues, you had it. నీవు భాషలు మాట్లాడితే నీవు అది పొందగలిగావంటారు. We find all that wrong. అదంతా తప్పని మనం కనుగొన్నాము. Some of them said the fruit of the Spirit got it. కొందరు చెప్తారు ఆత్మఫలము అది పొందుకుందని అంటారు. It's wrong. అది తప్పే. The only evidence is when the vindication, ఒకే ఒక నిదర్శనం మీదనే కాదు దాని యొక్క రుజువు. when God himself identifies himself in the promised word of the hour. There it is. ఈ ఘడికి వాగ్దానం చేయమని వాక్యమునందు దేవుడు తనకు తానుగా బయలుపరచుకుంటేనే నిదర్శనం. అదే అది ఎక్కడ ఉన్నది. Who had any more fruits of the Spirit than them kind old priests? ఆ పురాతన కాలపు యాజకుల కంటే ఎక్కువైన ఆత్మఫలములు ఎవరు పొందిరి? Circumcised the children and blessed them and everything else. బిడ్డలకు సున్నతి చేసిరి, వారిని ఆశీర్వదించిరి, అలాంటివి ఎన్నో చేశారు. And here this guy Jesus was come around, kicked over their sacrifice blocks, looked upon them with anger. యేసు వ్యక్తి ఉండెను. వచ్చేవి వారి అర్పణాలు తన్నివేశాడు, కోపముతో వారి వైపు చూశాడు. Beat him, run him out, no identification of nothing. వాటిని కొట్టి బయటికి తోలివేశాడు. ఎలాంటి బయలుపరచడం లేదు, ఏమీ లేదు. The Scriptures is his identification.
లేఖనమే ఆయన గుర్తింపు లేక బయలుపరుచుకుంటా. He had no fellowship card. ఆయనకు ఫెలోషిప్ కార్డు లేదు. He belonged to no organization. ఆయన ఏ సంఘశాఖకు ఆయన చెందినవాడు కాదు. But God spoke of him. అయితే దేవుడు ఆయన ద్వారా మాట్లాడాడు. That was his identification. అదే ఆయన గుర్తింపు. That's the genuine identification of God at any hour. ఏ కాలములో కూడా అదే దేవుని యొక్క నిజమైన గుర్తింపు అయి ఉంటుంది. It's his identification. అది ఆయన గుర్తింపు లేక బయలుపరచుకునే విధము అదే. That's what it is. అది అదే ఉంటుంది. The scriptures that's promised made identified by the characteristic of the promise, which is God, and God is the Word. వాగ్దానము చేయబడిన లేఖముల వాగ్దానం యొక్క గుణ విశేషములచే గుర్తింపబడితే అదే దేవుడు, దేవుడు వాక్యం. And the characteristic of that promise being identified, that makes the believer. వాగ్దానం యొక్క గుణ విశేషము గుర్తింపు ఏ విశ్వాసులు తయారు చేస్తుంది. Jesus said so, and that settles it. Amen. యేసు అలా చెప్పాడు, అది అంతే. ఆమేన్. Notice, now we find out the characteristics identifying. గుణ విశేషాలు ఆయన గుర్తింపు చేస్తున్న చూశాము. If he said if it doesn't do it, then don't believe me. ఆయన చెప్పిన రీతిగా అది చేయనట్లయితే నన్ను నమ్మవద్దు. Now, Jesus spoke that it would identify him. అది ఆయన గుర్తింపు చేస్తుందని యేసు పలికాడు. And now remember that in these days, these last days, said Hebrews 1:1. గుర్తుంచుకోనండి, ఈ దినాలలో, ఈ కడవరి దినాలలో, ఫిబ్రవరి 1:1, God in sundry times and divers manners spoke to the fathers, to the prophets. నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా దేవుడు మన పితరులతో మాట్లాడెను. In this last day has spoke to us through his Son, Jesus Christ. See? ఈ ఆఖరి దినాన ఆయన కుమారుని యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడను. గమనించారా? Identification of God himself manifested in the same manner. దేవుని గుర్చిన గుర్తింపు అదే విధంగా ఆయన ప్రత్యక్షపరచును. As he did in foretime, using his same characteristic. Amen. అవే గుణ విశేషాలను వినియోగించుకునుట గడిచిన కాలమందు ఏమి చేశాడో అదే చేయును. ఆమేన్. Notice, Hebrews 13:8 says, గమనించు, ఫిబ్రవరి 13:8 ఏమని చెప్తుందో, he's the same yesterday, sundry times, today, and forever the same. నానా సమయంలోనూ ఆయన నిన్న నేడు యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. His same manner, his same way, his same characteristic, everything is the same. అదే విధంగా అలాంటి మార్గంలోనే అదే గుణ విశేషణలతో ప్రతిదీ ఒక్కటే. God, the unchangeable God, can no more get away from that characteristic and he get away from his commandment. ఆయన ఆజ్ఞను విడిచి ఆయన ఎలా దురస్తుడు కాడో అలాగే మారిన దేవుడు ఆయన గుణ విశేషణలకు ఎప్పుడు కూడా దురస్తుడు అయిపోడు. That's what he is. He is the Word. అది ఆయనే, ఆయన వాక్యమై ఉన్నాడు. He's the Word for the hour. ఈ ఘడియకు ఆయన వాక్యమై ఉన్నాడు. He's the Word when he created the world. That was the Word. ఆయన లోక నిర్మాణం చేసినప్పుడు ఆయన వాక్యమై ఉన్నాడు. అది వాక్యమే. When he created man, that was the Word, his attribute. ఆయన మనిషి నిర్మాణం చేసినప్పుడు ఆయన వాక్యమే, ఆయన గుణగణములు అవి. When he created Christ, that was God Emmanuel. ఆయన క్రీస్తు నిర్మాణం చేసినప్పుడు ఆయన దేవుడే, ఇమ్మానుయేలు. When he made him a Savior, that was his attribute. ఆయన ఒక రక్షకుని ఆయన నిర్మాణం చేసినప్పుడు అది ఆయన గుణలక్షణాలు. When he made him a healer, that was his attribute. ఆయన ఒక స్వస్థపత్తువ నిర్మాణం చేసినప్పుడు అది ఆయన గుణలక్షణాలు. See, it's the Word always being identified. చూశారా, ఎప్పుడు కూడా వాక్యమే బయలుపరచబడుతుంది. The identified Word by the characteristics of God. దేవుని గుణ విశేషం ద్వారా గుర్తించబడుతున్న వాక్యము. Notice the manner he never changes. నడవడిని గమనించు, ఆయన ఎప్పుడు ఒకేలాగుంటాడు, ఆయన ఎన్నడూ మారడు. Look at the three men that come to Abraham sitting in his tent door that day. ఆ పగటి వేళ గుడార ద్వారం ముందు కూర్చున్న అబ్రహాము దగ్గరికి వచ్చిన ఆ ముగ్గురు వ్యక్తులు గమనించు. We'll look at him there for a few minutes. అక్కడున్న ఆ వ్యక్తిని కొన్ని నిమిషాలు పరిశీలిద్దాం. He'd been called out of the land of Chaldeans in the city of Ur. కల్దీయ దేశంలో నుండి ఊరును పట్టణం నుండి అతను పిలువబడ్డాడు. He'd been turned out of his city by the commandments of God. దేవుని ఆజ్ఞ చేత అతడు ఆ పట్టణం నుండి బయటికి వచ్చాడు. That he'd separate himself from all unbelief. అవిశ్వాసం నుండి అతడు ప్రత్యేకించబడినాడు. That's the first characteristic of God. ప్రప్రదంగా అదే దేవుని యొక్క గుణ విశేషణము. Separate yourself from unbelief. నీ అవిశ్వాసం నుంచి ప్రత్యేకించబడు. When he calls a man, ఒక మనిషిని దేవుడు పిలిచినప్పుడు అలా చేయాలి.
And he gave him something was absolutely, totally impossible to the natural mind to believe it. ప్రకృతి మనస్సుకు అసాధారణమైనది, నమ్మశక్యము కానిది ఆయన అతనికి అనుగ్రహించాడు. He said, Abraham, you're... అబ్రహమా అని పిలిచాడు. He was 75 years old and Sarah was 65. అతను 70 సంవత్సరాల వయస్కుడు, శారాకు 60 సంవత్సరాలు. That was his half-sister. They'd lived together all these years with no children. అతనికి సగం సహోదరి శారాతో ఇన్ని సంవత్సరాలు జీవించాడు, బిడ్డలు లేరు. He said, I'm going to give you a son by Sarah. శారా వలన నీకు కుమారుని అనుగ్రహిస్తానని ఆయన చెప్పాడు. And he will, by him, I'll make you father of the many nations. మరియు అతని ద్వారానే నేను నిన్ను అనేక జనాంగములకు తండ్రిగా చేస్తును. Now, he believed it. అది నమ్మాడతడు. Time passed by, no change in Sarah. కాలం గడుస్తుంది, శారాలో మార్పు ఏమి కనబడలేదు. See, she was past the age, she's past menopause, 65. గమనించండి, ఆమె వయస్సు గడిచినది, స్త్రీ ధర్మం ఆమెకు గతించినది 65. She went past that time. ఆ సమయం అనగా స్త్రీ ధర్మం ఆమె గతించినది. Abraham 75, his body's good, he's dead. అబ్రహాముకు 70 సంవత్సరాలు, అతని శరీరం మృతతుల్యమైపోయినది. Her womb is good, he's dead. ఆమె గర్భం మృతతుల్యమైపోయినది. But Abraham never staggered at the promise of God through unbelief. అయితే అబ్రహాము అవిశ్వాసుల బట్టి దేవుని వాగ్దానాన్ని సందేహించలేదు. He kept believing because God said it. దేవుడు చెప్పాడు కాబట్టి అతను నమ్ముతూనే ఉన్నాడు. And was persuaded if God said it, his characteristics will produce what he said. దేవుడిని చెప్పినట్లయితే ఆ గుణ విశేషాలేవి ప్రత్యుత్పత్తి చేయనని అతను నమ్మి ఉన్నాడు. Now we're supposed to be the children of Abraham, the seed of Abraham. మనం అబ్రహాము యొక్క సంతానము, అబ్రహాము యొక్క బిడ్డలమై ఉంటున్నాము. On 25 years lapsed. అలాగే 5 సంవత్సరాలు గతించినవి. No difference in Sarah, nothing, only she's older and stooped down, and he is also. శారాలో మార్పు ఏమీ రాలేదు, ఆమె వృద్ధురాలైపోయినది, వంగిపోతుంది, అతను కూడా అలా ఉన్నాడు. But still Abraham believed it. అయినప్పటికీ అతడు నమ్మిక ఉంచాడు. One day, when God seen that his servant was determined to be an example for people of today, ఒక దినాన, నేటి దినాన ప్రజలకు తాను ఒక మార్గదర్శికగా ఉండాలని నిర్ణయించుకున్న తన సేవకుని చూచి, and through him he's going to bless the nations. అతని ద్వారానే జనాంగాలను ఆయన ఆశ్రయించబోతున్నాడు. One hot morning about 11 o'clock, 3 men come walking up to him. ఒకనాటి మధ్యాహ్న వేళ 11 గంటల సమయమున 3 మనుషులు అతని ఎదురుకు వస్తున్నారు. They talked to him. వారు అతనితో మాట్లాడారు. And he invited them in to sit down. వచ్చి కూర్చోమని అతను ఆహ్వానించాడు. There was something about him that seemed different from man. మిగతా మనుషుల కంటే వారిలో ప్రత్యేకత కనిపించింది. Spiritual things are understood by spiritual things. ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ సంబంధ విషయాల ద్వారానే గ్రాహ్యమవుతుంది. Notice that they come up and sit down. గమనించండి, వారు వచ్చి కూర్చున్నారు. Abraham looked him over. అబ్రహాము వారి వైపు చూస్తున్నాడు. He said, My Lord, what must he do? నా ప్రభువా అని అతను అన్నాడు. అతను ఏమి చేయాలి? 2 of them went out and preached in Sodom, ఇద్దరు వెళ్లి సొదొమలో బోధించారు. which is a modern testimony today. అది నేటి నవీన సాక్ష్యానికి రుజువు. There's your 3 classes of people. అక్కడ 3 తరహా ప్రజలున్నారు. Sodom and the church down in Sodom. సొదొమలో ఉన్న సంఘము. Abraham the elected is not in Sodom. అబ్రహాము ఏర్పరచుకున్నవాడు సొదొమలో లేడు. 2 messengers are modern Billy Graham. And ఇద్దరు వర్తమానికులు నేటి నవీన బిలిగ్రహము. remember, of all the messengers to the church, గుర్తుంచుకోనండి, వీరంతా సంఘానికి వర్తమానికులే. there's never been a man ever went out in that church nominal out there ending his name with HAM before. క్రితం ఎన్నడూ HAM అను ముగింపుతో ఉన్న పేరుతో నామకద్ద సంఘంలోకి ఎవరూ వెళ్ళి ఉండలేదు. Then Finney, Sankey, Knox, Calvin, so forth, Billy Sunday and everything else. ఫినే, శాంకీ, నాక్స్, కాల్విన్, బిల్లీ సండే మొదలైన వారంతా, but never GRAHAM or any ending with HAM. అయితే ఎవరు GRAHAM అను మాటతో ముగింపు కాలేదు. Which means Father of Nations. దాని అర్థం జనాంగాలకు తండ్రి అని అర్థం. There he went down there preaching. అతను అక్కడికి వెళ్లి బోధించాడు. Look at the hour. కళాన్ని చూడు. Here's the make-believers, unbelievers, and believers. ఇక్కడ అనుకున్న విశ్వాసులు, అవిశ్వాసులు, విశ్వాసులు. These 3 men came. ఈ 3 మనుషులు ఇక్కడికి వచ్చారు. 2 of them went down into the city. ఇరువురు ఆ పట్టణంలోకి దిగి వెళ్లారు. Modern Billy Graham and Oral Roberts down amongst the people preaching. ఆ ప్రజల మధ్య నవీన బిలిగ్రామ్, ఓరల్ రాబర్ట్స్ బోధిస్తున్నారు. The setting, Jesus referred to it. అలాంటి ఏర్పాటును యేసు దాని వివరణ ఇచ్చాడు. Notice,
The elect was sitting on the outside, up here, Abraham and his group. గమనించండి, ఏర్పరచుకున్న వారు వస్తూనే ఉన్నారు. అబ్రహాము అతని వర్గముతో కూర్చుని ఉన్నారు. And when this man that stayed with Abraham, అబ్రహాముతో ఆగిపోయిన ఈ వ్యక్తి, watch him, he displayed the characteristic of God. ఆయన్ని గమనించు, దేవుని యొక్క గుణ విశేషాలను ఆయన బయలుపరుస్తున్నాడు. For he said, where is Sarah? శారా ఎక్కడా అని ఆయన అడిగారు. Her name was Sarah day before, now it's Sarah, S-A-R-A-H. ఆ క్రితం దినం ఆమె పేరు శారాయి, ఇప్పుడు శారా, SARAH. Said Abraham, not Abram, Abraham. Where is thy wife Sarah? అబ్రహాము, అబ్రాము కాదు, అబ్రహాము, నీ భార్యను శారా ఎక్కడా? Said she's in the tent behind you. నీ వెనకాల గుడారములో ఆమె ఉన్నదని చెప్పాడు. Said, I am going to visit you. నేను నిన్ను దర్శించబోతున్నాను అని చెప్పబడుతుంది. Then Abraham listened to that speech. అప్పుడు అబ్రహాము ఆ సంభాషణ ఆలకిస్తున్నాడు. I'm going to visit you according to time of life. జీవనకాల సమయానికి నేను నిన్ను దర్శించబోతున్నాను. And Sarah laughed. శారా నవ్వింది. As it was up her sleeve to herself, and said, ఆమె తనలో తాను నవ్వుకున్నది. Me old and my Lord old, that we shall have pleasure again like young men and women. వృద్ధుడైన నేనా, నా భర్త వృద్ధుడు, తిరిగి యవనస్తురాలైన స్త్రీ పురుషుల వలె మేము సుఖము అనుభవిస్తామా? As far as human relationship perhaps has passed many years. మానవ బంధం అనేది ఎప్పుడో ఆగిపోయినది. She laughed. నాగా అని నవ్వింది. And the man looking at Abraham, ఆ మనుషుడు అబ్రహాం వైపే చూస్తూ, Sarah in the tent behind him, said, ఆయన వెనకాలను శారాను గురించి చెప్పాడు. Why did Sarah laugh, saying these, how can these things be? ఇవి ఎలాగూ సాధ్యములని శారా నవ్వనేలా అని అడిగాడు. He identified himself. ఆయన తనకు తానుగా గుర్తింపు చేసుకున్నాడు. And Abraham called him Elohim. అబ్రహాము ఆయన ఎలోహీము అని పిలిచాడు. Any of you Bible readers know that? బైబిల్ చదువులకు మీకు ఎవరికైనా అది తెలుసు. Elohim, God, the all-sufficient one. See? ఎలోహీము, దేవుడు, సమస్తమునకు ఆధారభూతుడు. చూశారా? Identified in a human body మానవ శరీరముతో బయలుపరుచుకుంటున్నాడు. that was eating the meat of a calf, drinking the milk from the cow, దూడ మాంసము తింటూ ఆవు పాలు త్రాగుతూ and eating bread and butter. రొట్టె వెన్న తినుతూ బయలుపరుచుకుంటున్నాడు. Elohim identified the characteristics of God. ఎలోహీము దేవుని గుణ విశేషాలను బయలుపరుస్తున్నాడు. And Abraham called him God. అబ్రహాము ఆయన దేవుడిని పిలిచాడు. What? He was identified. Elohim. ఏంటి? ఆయన తను తానుగా ఎలోహీముగా గుర్తింపు చేసుకున్నాడు. Jesus said in Luke the 17th chapter, యేసు లూకా సువార్త 15వ అధ్యాయంలో ఇలాగా చెప్పాడు. when in the last days, కడవరి కాలములో God in sundry times, speaking by the prophets, నానా సమయంలో దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడాడు. in the last days by his son, కడవరి దినాలలో కుమారుని ద్వారా. now watch, he said, in the time when the Son of Man is being revealed. ఇప్పుడు గమనించండి, ఆయన చెప్పారు, మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున. Watch, revealed, made known. గమనించండి, ప్రత్యక్షపరచబడుట అనగా తెలియపరచుకునుట. In the last days, before the end time, ఈ కడవరి కాలములో ముగింపునకు ముందు కాలమునందు, when the Son of Man is being revealed, మనుష్య కుమారుడు బయలుపరచబడినప్పుడు this setting of Sodom will return again. ఈ సదమ స్థితి మరలా సంప్రాప్తమవుతుంది. As it was in the days of Sodom, సదమ దినములలో ఎలాగుండెనో అలాగు so shall it be at the coming of the Son of Man, మనుష్య కుమారుడు రాకడ యందు అలాగుండును. when he is being revealed, ఆయన ప్రత్యక్షపరచబడుతున్నప్పుడు, made known to the church, to the elect. సంఘమునకు ఆయన ఏర్పరచుకున్న వారికి ఆయన తెలియపరచుకున్నప్పుడు, Not to Sodom or the Sodomites or the ones down in Sodom. సొదొమకు కాదు, సొదొమ నివాసులకు కాదు, లేక సొదొమలో ఉన్నవారికి కాదు, To the elected. ఏర్పరచుకున్న వారికి. Abraham was the elected. అబ్రహాము ఏర్పాటు పొందినవాడు. And the royal seed of Abraham is the believers through Christ Jesus, the Word. వాక్యమైన యేసుక్రీస్తు ద్వారా అబ్రహాము రాజ సంతానమే, విశ్వాసులు అలాగే. And the elected. వారే ఏర్పాటు పొందినవారు. And when the Son of Man is being revealed, that setting will be again. మనుష్య కుమారుడు ప్రత్యక్షపరచుకుంటున్నప్పుడు ఆ స్థితి మరలా వస్తుంది. Look at the world today. నేను ప్రపంచాన్ని చూడు. If it ain't a common Sodom and Gomorrah, I ever seen one.
అది సామాన్యమైన సదమా గొమర కాక మరొక దాన్ని అందులో చూడలేము. Sodom and Gomorrah. సదమా గొమరా. Look at a church like Lot. లోతు వలె సంఘాన్ని చూడు. Sitting there and is grieving his righteous soul as he seen the sins of Sodom. అక్కడ కూర్చుని సదమా పాపాలను చూస్తూ నీతిగా తన మనసు నొప్పించుకున్నాడు అతడు. Many ministers sitting in his... చాలా మంది సేవకులు అలా కూర్చొని, A fine man sitting in his study, getting up his texts and so forth. చాలా మంచివారు పుస్తకం తీసుకొని కూర్చొని అలా పఠనం చేస్తుంటారు. Look out on the street and seeing women with shorts on and immorality and things. అమర్యాదకరమైన వస్త్రధారణ చేసుకుని పొట్టి వస్త్రాలు వేసుకుని వీధుల్లో వెళ్తున్న స్త్రీలను చూస్తూ And things going on like that. He can't say nothing about it. అటువంటి వాడన్నిట్లో ఉన్న వారిని గురించి ఆ సేవకులు ఏమీ చెప్పరు. His organization is putting out. అలాగైతే అతని సంఘశాఖ అతన్ని బయటకు నెట్టి వేస్తుంది. Lot didn't have the audacity to stand up for that which is right. సత్యమైన అట్టి దాని కొరకు నిలబట్టుకు లోతుకు సాహసము లేదు. So is a modern Sodom and Gomorrah today. ఆ విధంగానే నేటి నవనాగరికతతో కూడిన సదమా గొమొర్రా ఉన్నది. But there's some of those who are outside of Sodom. అయితే సదమా బయట కొందరున్నారు. That's born out there, not by the will of man, మనుషుని ఇష్టతను బట్టి కాక జన్మెత్తిన వారు కొందరు అతడ ఉన్నారు. but by the will of God and the seed of God. వారు దేవుని బీజమును బట్టి దేవుని చిత్తమును బట్టి పుట్టిన వారు. What's the identification there? వారి గుర్తింపును గమనించు. Not just the preaching, but the sign identified. The Word of God made flesh in a man. కేవలం బోధ చేయడం కాదు, అయితే దేవుని వాక్యం మనిషి యందు శరీరధారే గుర్తింపు గురుతు వారు కలిగి ఉన్నారు. The setting returns back just as it was. అదే ప్రతిరూపం మరలా కనిపిస్తుంది. అప్పుడు ఎలాగున్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. And it's exactly that day. నిరాక్షేపంగా ఆనాటి స్థితిలో ఉన్నారు. Everything is perfect. Everything's set right in line. ప్రతిదీ సంపూర్ణంగా ఉన్నది, ప్రతిదీ వరుసలోనే ఉన్నది. Wish we had time to continue on it a few minutes, but we haven't. So we'll hurry. కొన్ని నిమిషాలు దాన్ని కొనసాగించాలనుకుంటున్నాను, కానీ వీలు పడదు. మనం త్వరగా తగ్గిపోవాలి. This setting is to be replaced again in the last days. ఆ కూర్పు లేక ప్రతిరూపము తిరిగి కడవరి కాలంలో మరలా పెట్టబడినది.